ఎన్డీఏ కూటమి నేతల సమావేశం బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, ఏక్నాథ్ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎల్డీ, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్కు 32 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఎన్డీఏలో టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, ఎల్జీపీ కీలక పాత్రలు పోషించనున్నాయి. కాగా కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కూటమి నేతగా మోడీకి అన్ని పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చేసిన తీర్మానంపై 21 మంది నేతలు సంతకాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై మోడీ నివాసంలో జరిగిన ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా చంద్రబాబు, నితీష్ కుమార్ లేఖలు అందించారు. రాత్రి 7:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు కలనున్నారు. మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అనుమతించాలని రాష్ట్రపతిని ప్రతినిధి బృందం కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం తమకు ఉందని భాగస్వామ్య పార్టీల మద్దతుతో కూడిన లేఖను అందించనున్నారు. మోడీ ఈ నెల 8న మూడోసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగా 293 స్థానాలతో ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. లాంఛనప్రాయంగా ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కూటమి నేతలు తీర్మానంపై సంతకాలు చేశారు. కాగా ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. చంద్రబాబుకు ఎన్డీఏ కూటమిలో విశిష్ట గౌరవం లభించింది. ప్రధాని మోడీకి ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూర్చోగా మరోవైపు చంద్రబాబు కూర్చున్నారు. ఈ భేటీలో చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ కనిపించారు. ఈ సమావేశంలో జేడీయూ నేత నితీష్ కుమార్, కుమారస్వామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల్లో నెంబర్ గేమ్ ఉంటుందని, ఇది రాజకీయాల్లో భాగమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సాధారణమే అన్నారు. బుధవారం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం చివరిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 10 ఏళ్లలో దేశ అభివృద్ధికి మన ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. అందుకు మీరంతా శ్రమించారని వారితో అన్నారు. దీనిని ఇలాగే కొనసాగించాలని సూచించారు. అవినీతిపై పోరాటం మరింత పటిష్టంగా మారుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది అవినీతిని కీర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అవినీతిని రూపుమాపడంపై ఎన్డీఏ దృష్టి సారిస్తుందన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు. అందరం కలిసి కృషి చేస్తే సరికొత్త అధ్యాయాన్ని లిఖించవచ్చన్నారు. ఇది దేశ ప్రజలకు మోడీ హామీ అన్నారు. కొంతమంది 10 గంటలు పనిచేస్తే తాను మాత్రం దేశం కోసం 18 గంటలు పనిచేస్తున్నానని తెలిపారు. ఎవరైనా దేశం కోసం 2 అడుగులు వేస్తే తాను 4 అడుగులు వేస్తానని అన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాలను అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.